అవే మాటలు, అదే మొండితనం. నువ్వేం మారలేస్తారా? నాకు నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఇక్కడ ₹1,00,00,000 వస్తున్నాయి. వదులుకోగలనా చెప్పు? నేను నిన్ను మోసం చేయలేదు. మన డీలింగ్ ప్రకారమే నడుచుకున్నాను. నువ్వు అలాగే ఉన్నావనుకున్నాను. కాదని ఇప్పుడు నువ్వు వచ్చాకే తెలిసింది. తారా, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. మనకి ఉంది. నువ్వు ఏడ్చి గోల పెట్టనంటే ఒకటి చెప్తా. ఏదో చెప్తా అంటున్నాడుగా, విను. సరే. గుడ్. కళ్ళు తుడుచుకో, బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడ పెడితే అక్కడ డిస్కస్ చేసే విషయం కాదు మంది. కోడలకు కూడా చెవులుంటాయి. విన్నా అవి మనకి సపోర్ట్ చేస్తాయని అనుకోకూడదు. అందుకే చెప్తున్నా, బయటికి వెళ్దాం. పదా పదా. మీరందరు ఇక్కడే ఉండండి. పద. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, త్రిపుర పెళ్లి చిన్నపాటి తప్పిదాల వల్ల తప్పుదోవ పట్టకూడదు. ఇప్పుడు నేను ఏ పని చేయకుండా ఉంటే కృష్ణవేణకెళ్ళి అత్తయ్య గారు కంప్లైంట్ ఇస్తుంది. ఈసారి అత్తయ్య గారు ఊరుకోరు, నన్ను చెడమడ తిట్టేస్తారు. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? నా పని నేను చేసేసుకుంటాను. అది నాకు మంచిది. పిన్ని, బావగారు ఫ్రెండ్స్కి టీ కావాలంట, కాఫీ వద్దన్నారు. అవునా? మరి కాఫీ పెట్టమని మీ అమ్మ ఎందుకు చెప్పింది? పెట్టే ముందే ఏం కావాలో అడగాలి కదా. తాగుతారు అనుకొని ఉంటుంది. అలా ఎలా అనుకుంటుంది? ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే పిన్ని. టీ కావాలి, కొంచెం పెడతావా? చూస్తున్నావు కదా, పొయ్యి ఖాళీ లేదు. టీ ఎంతసేపు పెడతావు పిన్ని? ఒకటి పక్కన పెట్టి పెట్టేసే. సరే, అక్కడ టీ పొడి ఉంది, తీసుకురా. పిన్ని, పెద్దబాబు, టీ పొడి కొంచెమే ఉంది, సరిపోదు. సరుకులు మొత్తం తెచ్చాం కదా పిన్ని, అవి ఎక్కడ పెట్టారు? మీ అమ్మ ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు, వెతకాలి. కానీ కొంచెం టైం పడుతుంది. ఆలస్యం అయితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. వదిలే పిన్ని, నేనే వెళ్ళి వాళ్ళని హోటల్కి తీసుకెళ్తాను. ఈ మాట బాగుంది. ఆ పంచి నాకు కూడా వంట పని మధ్యలో ఆగదు. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడు టీ కోసం వాళ్ళని హోటల్కి తీసుకెళ్తే ఏమన్నా బాగుంటుందా? ఏమన్నా అనుకుంటారేమో. ఏంటి పెద్ద బాబు ఆలోచిస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదు పిన్ని. భాస్కర్, ఎక్కడికి వెళ్తున్నావురా? బయటికి వెళ్తున్నావమ్మా. కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు బయటికి ఎందుకురా? అయినా ఈ పల్లెటూరులో మీ ఫ్రెండ్స్ చూసేదే ఉంది. ఇదేంటి తారా, నీ మొహం అదోలా ఉంది? ఏమైందమ్మా?
ఏంటి తారా నిన్ను చూస్తుంటే బాగా ఏడ్చినట్టు కనిపిస్తున్నావు. ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? మర్యాదలో ఏమన్నా లోపం జరిగిందా? చెప్పమ్మా. అమ్మా, తార కాఫీ తాగదు. వాళ్ళు కాఫీ తీసుకొచ్చారు. టీ కావాలని అడిగితే లేదన్నారని ఇన్సల్ట్గా ఫీల్ అయింది. తను తలుచుకొని ఏడుస్తుంటే తనకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని బయటికి తీసుకెళ్తున్నాను. కాఫీ టీలు అడిగితే లేవంటారా? ఎంత ధైర్యం రా వీళ్ళకి! అసలు వీళ్ళకి మగ పెళ్లి వాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అసలు అసలు ఆ మాట అన్నది ఎవరు? నా సంగతి తెలిసి ఆ కోత కూసింది ఎవరు? అంత సాహసం చేసింది ఎవరు? చెప్పమ్మా, ఎవరు? ఇక్కడ వాళ్ళని దులిపి పాడేస్తాను. వదిన గారు, మీరు ఈ విషయాన్ని వదిలేయండి, నేను అడుగుతాను. వదిలేయమ్మా, విషయాన్ని పెద్ద చేయకు. ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకొని చిన్నదానికి గొడవెందుకు? చిన్నదా? చిన్నదా ఇది? ఇది చిన్న విషయమా అని నీ నిశ్చితార్థం కోసం అంత దూరం నుంచి వచ్చిన నీ ఫ్రెండ్స్ కి అవమానం జరుగుతుంటే అది నీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? ఇంకా తాళే కట్టలేదు, అప్పుడే నీ పెళ్ళం తరఫు వాళ్ళని వెనకేసుకొస్తున్నావా? అమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదు. నేనేదో కవర్ చేద్దామని దీన్ని బయటికి తీసుకెళ్తుంటే నువ్వు గోల చేసి నన్ను ఇరికిచ్చేలా ఉన్నావు. సందు దొరికింది కదా అని ఇది గాని నోరు విప్పిందంటే నన్ను కంపు చేసేస్తుంది. చెప్పరా? వదిన గారు, అనవసరంగా అల్లుడు గారి మీద ఎందుకు అరుస్తారు? చిన్న తప్పు జరిగింది. అవమానం జరిగింది, క్షమించడాన్ని తప్పు చేశారు. మీకు ముందే చెప్పాను, భాస్కర్ ఫ్రెండ్స్ వస్తున్నారు, దగ్గరుండి ఏం కావాలో చూసుకోమన్నాను. అయినా మీరు వినలేదు. ఇక మీదట నేనే దగ్గరుండి చూసుకుంటానండి. మా తార టీ అడిగితే లేదన్నారంట. ఎవరమ్మా? నేను అదేగా అడుగుతున్నాను. ఇందాక నుంచి నా పక్కనే నుంచి వింటూనే ఉన్నారుగా. వీడు చెప్తాడా? లేదే. పోనీ ఈ అమ్మాయి చెప్తుందా? లేదే. అయినా వీడేంటి చెప్పేది? వంటింట్లో ఎవరున్నారో చూస్తే అదే తెలిసిపోతుంది. పద. వాడిని ఊరికే వదలకూడదు. టిప్పు జీవితం నాశనం కాకూడదు. వాడితో టిప్పు పెళ్లి జరగకూడదు. వీడి సంగతి టిప్పుకి చెప్పి పెళ్ళాపేస్తాను. మురుగా, ధైర్యాన్ని ఇవ్వు మురుగా. టిప్పు జీవితం పాడవకూడదు. నేను కాపాడాలి. టిప్పు, త్రిపుర, త్రిపుర, భరణి, నువ్వు నా కోసం వచ్చావా? అవును. నిజం? అవును టిప్పు. ఇది నిజమా కదా? టిప్పు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. బ్యాగ్ సర్దిసుకోనా? లేచిపోదామా? టిప్పు, నేను సీరియస్ విషయం చెప్పడానికి వచ్చానా? ఇంతకంటే మన మధ్య సీరియస్ విషయం ఏముంటుంది? టిప్పు, భాస్కర్ మంచివాడు కాదు. ఇప్పుడు చెప్తున్నావేంటి? ఇప్పుడే కదా తెలిసింది. ఏం తెలిసింది? నేనంటే నీకు ఇష్టమనా? టిప్పు, అప్పుడే కదా భాస్కర్ నీకు విలన్ గా కనిపిస్తాడు. త్రిపుర, చెప్పేది ముందు విను. నువ్వు చెప్పేది ఐ లవ్ యూ అనేనా? కాదు. పో. టిప్పు ప్లీజ్, నా మాట విను. ఐ లవ్ యూ చెప్పు. మురుగా. ఏంటి? భాస్కరు. ఆపు. నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? మన పెళ్ళి అవుతుందా కాదా? అది కాదు. కాదా? ఇంకా నాకేం చెప్పొద్దు. త్రిపుర, మాట్లాడుకో. ఇప్పుడు నేను చెప్పేది విను. త్రిపుర,
ఇప్పుడు ఎలా చెప్పాలి తనకి? త్రిపుర డోర్ తీయడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఏంటి పెద్ద బాబు ఇందాక నుంచి ఆలోచిస్తున్నావు? వాళ్ళని తీసుకెళ్తానని ఇక్కడే ఉన్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అదే నేను ఆలోచిస్తున్నాను పిన్ని, బయటికి తీసుకెళ్తే ఏమనుకుంటారా అని. ఏమనుకోర్లే. నువ్వు ఇక్కడే ఉంటే టీ ఇవ్వలేదని ఇప్పుడేమైనా అనుకోవచ్చు. ఓ ఈ పని నీదా? ఏ అమ్మాయి, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఇంటికి వచ్చిన గెస్టులకి చేసే మర్యాద ఇదేనా? వాళ్ళు ఏమైనా గతిలేక అంత దూరం నుంచి వచ్చారనుకుంటున్నావా? ఈ అడిగితే లేదన్నావంట. నేను నిన్న అడిగితే అతన్ని చూస్తున్నావేంటి? ఇవ్వద్దని అతను చెప్పాడా? లేదండి. మ్మ్. ఏమి లేదు? టీ పొడి లేదా? ₹1 పెట్టి టీ ప్యాకెట్ తీసుకొచ్చే గతి లేకపోతే నన్ను అడగొచ్చు కదా, నేనిచ్చేదాన్ని. అత్తయ్య గారు, నేను చెప్పేది పూర్తిగా వినకుండా మీకు తోచిందే మీరు మాట్లాడుతుంటే ఇంక నేనేం చెప్పను? చెప్పేవి వినేలా ఉంటేనే మీరు చెప్పేవి నేను వింటాను. లేనప్పుడు నేను చెప్పేవి మీరు వినాలి. పల్లెటూరు వాళ్ళంటే పద్ధతులు మర్యాదల విషయంలో ఏ లోటు ఉండదనుకున్నాను. లేదని చిన్న విషయంలో నిరూపించారు. వదిన గారు ఇంకేం మాట్లాడకండి. ఆ విషయంలో తెలియక చేస్తేనే పొరపాటు, తెలిసి చేస్తే అది మీ గ్రహపాటు. అయ్యో అత్తయ్య గారు, 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేనే అందరికి టీ తీసుకొచ్చి నా చేతులతో నేనే ఇస్తాను. వద్దు బాబు వద్దు. ఇప్పుడు నువ్వు ఇచ్చినా లేని మర్యాదని సిగ్గు లేకుండా తీసుకున్నట్టు ఉంటుంది. అంత కర్మ మాకేం పట్టలేదు. అసలు ఈ నిశ్చితార్థాన్ని కొంపలో కాకుండా ఏ ఫంక్షన్ హాల్లోనో పెడితే పోయేది. అక్కడైతే క్యాటరింగ్ ఉండేది, వచ్చిన వాళ్ళకి కనీసం మర్యాదలన్నా ఉండేవి. గతి లేనట్టు ఇంట్లో పెట్టి టీ ఇవ్వడానికి కూడా మొహాలు చూసుకుంటున్నారు. ఇంకా అయిన మర్యాదలు చాలు, ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది వ్యవహారం. ఇంకా ఆలస్యం చేయకుండా నిశ్చితార్థాన్ని ఇంక ఎక్కడన్నా బయట పెట్టండి. అన్ని వసతులు ఉన్న చోట. తీసుకో. మానేసావా? నువ్వు చెప్తానన్న విషయం ఏంటో ముందు చెప్పు. ఎందుకు కంగారు పడతావు? నిశ్చితార్థం అయిపోతే నేను నీకు దక్కననా? పెళ్ళైన తర్వాత కూడా నేను నీకు దక్కుతాను. ప్రాక్టికల్గా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. గుండెల నిండా ఉన్న ప్రేమ కడుపు నిండా అన్నం పెట్టదు తారా. పెళ్లికి ముందే ప్రేమ ఉంటుంది, అయ్యాక జీవితం అనేది మొదలవుతుంది. అది అందంగా ఉండాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బు త్రిపుర ద్వారా నాకు వస్తుంది. తననొద్దనుకొని నేను నిన్ను కష్టపెట్టలేను. నేను నీకు కావాలనుకుంటున్నావు కాబట్టి దాని తర్వాత స్థానం నీదే. ఇంతకు ముందులాగే ఉందాం. ఇందులో తప్పే ఉంది? ఆలోచించు. నీకు కావాలనుకున్నది నేను ఇస్తానన్నప్పుడు నా గురించి నువ్వు పట్టించుకోవాలిగా. నీ మనసులో ఉన్నది నాకు తెలిసింది ఇప్పుడే అయినా ఆలస్యం చేయకుండా నీకు పాజిటివ్గా స్పందించాను. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నాకు నెగిటివ్గా ఏదీ చేయకు. చేస్తే సఫర్ అయ్యేది మనమే.
తారా, ఎంత క్లియర్గా నా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నువ్వు సైలెంట్గా ఉంటే నేనేం అర్థం చేసుకోవాలి? నీకు నేను అన్యాయం చేయననే కదా అంత దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీ నమ్మకాన్ని పోనివ్వను. నన్ను నమ్ము. నాకు పెళ్ళవగానే నీకు అమెరికాలో మంచి జాబ్ వచ్చేలా చేసి నిన్ను అక్కడికి రప్పిస్తాను. మనం హ్యాపీగా ఉందాం. త్రిపుర, త్రిపుర, తలుపు తీ త్రిపుర, ప్లీజ్ నా మాట విను. త్రిపుర, నా మాట విను త్రిపుర, తలుపు తెరు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే రేయ్, అది బయట ఉంది. మీరు కూడా బయటకు వచ్చి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. త్రిపుర, త్రిపుర, ఆ భాస్కరు ఏంట్రా, లోపల జరిగిందంతా చూసేసావా? మా గురించి అంతా తెలిసిపోయిందా? మీరెవరూ మంచివారు కాదు. త్రిపురతో మీ పెళ్లి జరగనివ్వను. టిప్పుకి మొత్తం చెప్పేస్తాను. చంపేస్తాను. నా సంగతి నీకు తెలీదు. త్రిపురతో నా పెళ్లి జరగకపోతే త్రిపురనే చంపేస్తాను. చంపనా? వదిన గారు, మీరెన్ని చెప్పినా నేను వినను. నిశ్చితార్థం ఇక్కడ జరగడానికి ఒప్పుకోను. లొకేషన్ మారాల్సిందే. ఇప్పుడే చెప్తున్నాను. తర్వాత నన్నంటే ఊరుకోను. ఏ మగ పెళ్లి వాళ్ళు అంటే తమాషాగా ఉందా? నేను ఈ విషయాన్ని వదలను. వదిన గారు, పెద్దబాబు, నాకు చాలా కంగారుగా ఉంది నాన్న. నువ్వే వీళ్ళకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి వదిన గారి కోపాన్ని పోగొట్టు. టీ ఎలాగో తీసుకోలేదు, కూల్ డ్రింక్స్ అన్న ఇచ్చి మాట్లాడు. చదువుకున్నవాడు కాబట్టి మన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగేనమ్మా. ఎందుకు గాయత్రి ఇలా చేస్తున్నావు? నీకు టీ పెట్టడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని నాతో చెప్పొచ్చుగా. నేను పెట్టిచ్చేదాన్ని. వాళ్ళతో ఎందుకు లేదు అన్నా? ఒకసారి చేసింది సరిపోలేదా? మేవింకా అవమానాలు పడాలనుకుంటున్నావా? జరిగింది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకక్క. కనబడుతుందిగా, ఇంకేం తెలుసుకోవాలి? హారం విడిపించిన పొగరు నీ చేత ఇలా చేయిస్తుంది. గతి లెక్క తీసుకున్నావు. చిచ్చి, ఏంటన్నా? నీకు తెలిసిందే.